సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. లేవికి ముని మనవుడును కహాతుకు మనవుడును కోరాహు రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన షబికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి చాలు. ఈ యొక్క సంఖ్యాకాండము ఈ 16వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదివితే ఈ యొక్క అధ్యాయములో చాలా స్పష్టంగా కోరాహును గూర్చినటువంటి ఆ యొక్క విషయాలు ఇక్కడ వ్రాయబడ్డు మనం చూస్తాం. కోరాహు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి మాట ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు అని మనకి వెంటనే గుర్తొస్తుంది. అయితే కోరాహు మాత్రమే కాదు, కోరాహు అదేవిధంగా అక్కడ వ్రాయబడింది దాతాను అభిరాము, వీరేం చేశారు? దేవుని సేవకుల మీద వారు తిరుగుబాటు చేశారు. ఏ దేవుని సేవ చేసేది మోషే మాత్రమేనా? ఏ దేవుని సేవ చేసేది అహరోను మాత్రమేనా? ఎందుకనంటే వీరు కూడా లేవి వంశానికి చెందినటువంటి వారిగా వీరు ఉండడాన్ని బట్టి మేము కూడా ఆ పని చేయొచ్చు కదా, మాకు కూడా ఆ ఆధిక్యత ఉంది కదా, కాబట్టి వారు మాత్రమే ఎందుకు చేయాలి అని ఆ కాలములో దేవుని కొరకు బహుబలంగా వాడబడుతూ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగుతున్నటువంటి దైవజనులైనటువంటి మోషే మీద అదేవిధంగా అహరోను మీద వీరు పగను పెంచుకుని ఒక రకంగా ఈర్ష్య భావంతో విపరీతమైన కోపంతో వీరు ఊగిపోతున్నటువంటి పరిస్థితిని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. అయితే తర్వాత ఏమైంది? వీరు దేవునికి అదేవిధంగా దేవుని యొక్క దైవజనులకి వీరు తిరుగుబాటు చేశారు, వారికి వ్యతిరేకంగా వీరు మారారు. తర్వాత భూమి నెరవిడిచి వారిని ఏం చేసింది? మింగేసింది. ఆ తర్వాత వారిక లేరు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవునితో సహవాసం కలిగి స్నేహం కలిగి ఆత్మీయతలో కొనసాగిపోతున్నటువంటి మన జీవితాల్లో ఎంత మాత్రము ఎప్పుడు తిరుగుబాటు అనుభవం అనేది ఉండటం సరికాదు. ఎందరిలో అయితే ఈ యొక్క తిరుగుబాటు లక్షణం, ఎవరెవరిలో అయితే ఈ యొక్క తిరుగుబాటు చేసేటువంటి అనుభవాలు ఎందరిలో అయితే ఉంటాయో వారి మీదకి నాశనము దేవుడు ఏ విధంగా పంపిస్తాడో ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ కోరాహు కానీ ఈ యొక్క దాతాను కానీ ఈ యొక్క అభిరాము కానీ ఏమయ్యారు? వారు తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా వారి మీదకి లేచారు. అయితే వారు ఏది సాధించలేకపోయారు. చివరికి వారి ప్రాణాలనే వారు నష్టపోయారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుని తెలియజేస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా మనం ఎవ్వరము దేవుని మీద కానీ దేవుని యొక్క సేవకుని మీద కానీ ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. చూడండి, ఆ కోరాహు జీవితంలో ఆ తిరుగుబాటు లక్షణం అతనికి ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో. ఆ తిరుగుబాటు చేయడం ద్వారా జీవితాన్ని చాలించేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తిరుగుబాటు అనేటువంటి అనుభవము దేవునికి ఎంత మాత్రం నచ్చలేదు. ఆ సమయంలో ఇక అనుకున్నాడు, వీరిని ఏ విధమైన చేతనైనా వీరిని నాశనం చేయాలి అని దేవుడు అనుకుని వారికి నాశనాన్ని వారి మీదకి తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఏ విషయంలోనైనా మనము దేవుని యొక్క మాటపై తిరుగుబాటు చేసేటువంటి ఆ లక్షణం, దేవుని యొక్క మాట మీద కోపపడేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పిల్లరా మన కోపం అంతా కూడా ఎవరి మీద అంటే దైవజనుని మీద. అలా కోపపడి దైవజనుల విషయంలో ఏదో ఒక రకంగా నువ్వు బాధపడి ఆ బాధను మనసులో పెట్టుకుని సమయం వచ్చిన వల్ల దాన్ని వెళ్ళగక్కడం వల్ల
లేకపోతే ఆ కోపాన్ని నీ క్రియల్లో కానీ, మాటల్లో కానీ, లేకపోతే నీ యొక్క చేష్టల్లో కానీ చూపించడం ద్వారా ఏం సాధించగలుగుతాం మనం? ఏది సాధించనో ఒకానొక దినము దేవుని యొక్క కోపాన్ని చూస్తామే తప్ప మరొక అందుకైతే కానే కాదు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కోరహు. తిరుగుబాటు చేసి అతడు ఏది సాధించలేకపోయాడు. బైబిల్ గ్రంథంలో పిల్లల ప్రతి మాటకు ఒక చక్కని అర్థాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కోరహు అన్న మాటకు అర్థం మంచు గడ్డ అని అర్థం. కోరహు అన్న మాటకు అర్థం మంచు గడ్డ. ఇది ఆత్మీయ పరిభాషలో ఎలా తీసుకోమంటారు అని మీరు అడిగితే నేను అంటాను, దీన్ని ఆత్మీయ పరిభాషలో మనం ఆలోచన చేస్తే ఈ మంచు గడ్డ కోపము లేని స్వభావానికి, మృదువైన స్వభావానికి, ఒక రకంగా చెప్పాలంటే సాత్వికమునకు సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే కోరహు యొక్క పేరొకటి, అతడు కలిగి జీవిస్తున్నటువంటి క్రియలు మరొకటి. చెప్పండి, కోరహు పేరుకు తగిన జీవితం ఏమైనా జీవిస్తున్నాడంటారా? కానీ కాదే. అతని జీవితంలో అతడు ఎలాగో ముందు కొనసాగాలి అని అంటే ఒక మంచు గడ్డవలే, అంటే ఒక చల్లని స్వభావముతో అతడు ముందుకు వెళ్ళాలి. కానీ మరి అతడు ఏం చేస్తున్నాడంటే విపరీతమైన కోపంతో ఏం చేస్తున్నాడు? అతడు జీవిస్తున్న పరిస్థితి దేవుని సేవకుల మీద ఒక రకంగా కక్షే. అంటే నాకంటే వారు బలంగా సేవ చేస్తున్నారు, నాకంటే వారు బలంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు పిల్లరా ఎంతోమంది ఇలాంటి అనుభవాలతో నింపబడి దేవుని సేవలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెతెస్దా ప్రార్థన పరిచర్యను బట్టి, ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యను జరిగిస్తున్నటువంటి ఆత్మీయ దైవజనులను బట్టి ఈరోజు ఎంతోమంది దైవజనులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన సంఘాలు కావచ్చు, ఒక రకమైన ఈర్ష. ఈ పరిచర్యను చూస్తున్నప్పుడల్లా కొంతమందికి పిల్లలు ఒక రకంగా చూడలేనటువంటి పరిస్థితి. ఏమండి, విశ్వాసులైన మిమ్మల్ని కావచ్చు, లేకపోతే బెతెస్దా క్రమాన్ని కావచ్చు, ఈ యొక్క బెతెస్దా ప్రార్థనా పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క విస్తారమైన పరిచర్య ఎన్ని సంఘాలు, ఎన్ని గ్రామాల్లో ఎలా చేయగలుగుతున్నారు ఏంటి అనేది కొంతమందికి బుర్ర పిచ్చెక్కిపోయి, పిల్లరా ఏం చేస్తున్నారో అలా మనం కూడా చేసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం, సంఘ స్థాపన చేద్దాం, ఆత్మను రక్షిద్దాం అనేటువంటి భారం లేని సేవకులు ఈరోజు పిల్లరా ఎంతోమంది ఈ యొక్క పరిచర్య మీద ఏదో ఒక రకంగా సనుక్కునేటువంటి పరిస్థితి, లేకపోతే సేవకులుగా మాక స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఏదో ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు ఎంతోమందిలో మేము గమనించగలుగుతూ ఉంటాం. అదే అనుభవం పిల్లరా ఈ యొక్క కోరాహులో కావచ్చు, ఈ యొక్క దాతానులో కావచ్చు, ఈ యొక్క అభిరాములో కావచ్చు చాలా స్పష్టంగా మనము చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందుచేత అంటే ఆ అహరోను మోషే చేస్తున్నటువంటి పని వీరు చేయలేక, వారిలాగా వీరు ఆ ప్రజలు నడిపించలేక, పిల్లరా ఒక రకంగా ఆ శక్తి సామర్థ్యతలు వీరికి లేక అవి కలిగినటువంటి ఆ దైవజనులను చూచి వారు ఈర్ష్యాభావంతో, పిల్లరా ఒక రకమైన అసూయతో వారు రగిలిపోతున్న పరిస్థితి. పేరేంటి? పేరుకున్న అర్థమేంటి? అతడు బ్రతుకుతున్న బ్రతుకేంటి? ఈరోజు ఆలోచించేయండి. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సమయాల్లో పిల్లరా మన కోపం వలన చాలా నష్టాన్ని మనం పొందుకునేటువంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు కొంచెం సాత్వికము కలిగి నువ్వు జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారట. అంటే సాత్వికం కలిగి ఉన్న వారితో చాలామంది ఉంటారు, కోపంతో ఉన్న వారితో ఎవరు ఉండరు. సాత్వికం కలిగి ఉంటే వారు ప్రతి ఒక్కరి ప్రేమను వారు పొందుకుంటారు. సాత్వికం కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ వారిని ఇష్టపడతారు. సాత్వికం కలిగి ఉంటే పిల్లరా ప్రతి ఒక్కరూ వారికి ఒక ముద్ద పెట్టే ఆలోచన కలిగి ఉంటారు. వారు కష్టంలో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తారు. బాధలో ఉంటే ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ముందుకొచ్చి నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడితే నేను చూడలేను, నీ పక్షంగా నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ఈ మేలు చేస్తాను అని చాలామంది ముందుకొచ్చి
నీకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. ఎప్పుడు తెలుసా? నువ్వు సాత్వికము అనేటువంటి అనుభవంతో నువ్వు నింపబడినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సాత్వికము నీ జీవితంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో కూడా అలాంటి సాత్వికమైన మనసుతోనే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము ఎప్పుడు కూడా మనకి నచ్చినట్లుగా ఉండాలని మనం కోరుకోకూడదు. చాలామంది ఆలోచన ఆశ ఏంటనంటే, ఈరోజు వాక్యంలో మంచి మంచి వాగ్దానాలు వస్తే బాగున్ను, మంచి మంచి దేవుని యొక్క మాటలు ఈరోజు వినబడితే బాగున్ను, ఈ వారంలో నా జీవితంలో జరగబోయే కార్యాలని దేవుడు మాట్లాడితే బాగున్ను. ఇలా పిల్లరా చాలామంది వాగ్దానములతో కూడినటువంటి సందేశాలని మాత్రమే వినడానికి ఇష్టపడతారు. ఆ రోజు పిల్లరా కొంచెం సందేశం హెచ్చరికగా ఉన్నా, గద్దించినట్లుగా ఉన్నా, కొంచెం ఘాటుగా ఉన్నట్టుగా ఉంటే, ఇలా చెప్తే ఎవడంటాడు అనుకుంటావు నీవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ వింటారు. ఆ వినని ఒక్కడు నీవే, ఆ ఒక్కరిదాను నీవే. అయినంత మాత్రాన దేవునికి ఏమీ నష్టం లేదు, నీకే నష్టం. హెచ్చరికను తీసుకోకపోతే, గద్దింపును తీసుకోకపోతే, ఆ విషయంలో మనం సరిచేయబడకపోతే అది మనకే నష్టం. పైపొచ్చి మళ్ళా తిరుగుబాటు చేసేటువంటి అనుభవం మరొకటి అంటూ నీ జీవితంలో ఉందా? ఇక ఎవ్వరూ దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను తప్పించలేరు. ఆ రోజు కోరాహును ఎవరు తప్పించారు? కోరాహును ఎవరు కాపాడగలిగారు? కోరాహు జీవితంలో అతి స్పష్టంగా దేవుడు చూపించిన తప్పేంటి అని అంటే తిరుగుబాటు లక్షణం, తిరగబడేటువంటి స్వభావం. వెంటనే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటను బట్టి ఎప్పటికెప్పుడు మనం సరిచేయబడుతూనే ఉండాలి, నూతన పరచబడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీలో కొన్ని సందర్భాల్లో ఆ తిరగబడే లక్షణాన్ని బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా వేదన చెందుతూ ఉన్నాడు. తిరగబడితే పిల్లరా సాధించేదంటూ ఏది ఉండదు, కానీ చాలా దెబ్బలు మనమే తింటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలము నా మీద, నా సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఇంకెంతకాలం దెబ్బలు తింటావు? ఇంకెంతకాలము ఇలాంటి బాధను అనుభవిస్తామని దేవుడు చాలా ప్రత్యేకంగా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు తిరుగుబాటు చేసేటువంటి ఆ స్వభావం, ఆ లక్షణం మనలో ఉంటే సమస్యల చేత కొట్టబడతాం, నిందల చేత కొట్టబడతాం, అవమానాల చేత విసిరికొట్టబడతాం. తిరుగుబాటు చేసేటువంటి లక్షణం, తిరగబడేటువంటి స్వభావం, విధేయత అనేది నీ జీవితంలో ఉండాలి. దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మాటకు వెంటనే విధేయత చూపేటువంటి లక్షణం, ఆ మాటకు లోబడేటువంటి పరిస్థితి ఈరోజు నీ జీవితంలో తగ్గితే గనక దేవుడు ఎంత మాత్రం సహించడు. అనేకమైనటువంటి ఆ శ్రమలను, ఇబ్బందులను, ప్రతికూలతను ఏం చేయాలో కనీసం నీకు తోచినటువంటి సమస్యలు లాంటి ఎన్నో బాధలు దేవుడు ఒక్కసారిగా దొమ్మిగా నీ జీవితంలో వదిలితే ఊపిరి చలపకుండా అయిపోద్ది. నీకు ఏం చేయాలో అర్థం కాదు. ఒకటి తర్వాత ఒకటి కొడుతూ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది నీవు దేవుని మీద ఎంతగా తిరగబడ్డావు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, నా మీద తిరగబడి నీవెందుకు దెబ్బలు తింటావు, నువ్వెందుకు కొట్టబడతావు? కాబట్టి తిరుగుబాటు లక్షణం అనేది ఉంటే నష్టం మనకే అని ప్రత్యేకంగా దేవుని సేవకుని తెలియజేస్తున్నాను. ఇలా మాట్లాడినా కొన్ని సందర్భాల్లో విధేయత అనే మనసు రావట్లేదట. ఇలా మాట్లాడినా తిరగబడకరా, తిరగబడితే దెబ్బలు తింటావు, కొట్టబడతావు, ఇంకెంతకాలం ఇలా నిత్యమును కొనసాగుతావు అని దేవుడు మాట్లాడిన కొన్ని సందర్భాల్లో కొంతమందిలో చలనం రాకపోయేసరికి, ఆ పశ్చాత్తాపం వారిలో రాకపోయేసరికి దేవుడు ఇలా బాధపడుతున్నాడంట. చూడండి, ఆ యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా
ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏడుస్తూ లేక బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను మిమ్మల్ని గొప్పవారిగా చేశాను, నేను మిమ్మల్ని గొప్పవారిగా చేశాను. ఒకప్పుడు నీ బతుకేంటో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ స్థితి ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు చెల్లా చెదురైపోయినటువంటి జీవితం నీది. పుట్టుకొకరు చెట్టుకొకరు అన్నట్లుగా జీవితంలో సఖ్యత లేనటువంటి పరిస్థితి, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండేటువంటి పరిస్థితి. మీ కుటుంబాన్ని కట్టాను, ఐక్యపరిచాను. ఆ విషయంలో నీకు కృతజ్ఞత లేదు. ఆ సమయంలో నేను ఎంతగా నీకు మేలు చేస్తాను. అనేక మంది నిన్ను ద్వేషిస్తే నేను ఓదార్చాను. అందరూ కూడా నిన్ను వదిలేస్తే ఆ సమయంలో నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని అని బాధపడుతున్నటువంటి నీకు నేను తోడై ఉన్నాను. ఎన్నో విషయాల్లో అటు ఉద్యోగము లేక బాధపడుతూ ఉంటే అది ఇచ్చాను, అటు వ్యాపారములో ఫలితం రాక చింతిస్తూ ఉంటే దానిని అభివృద్ధి చేస్తాను, చేతి పని లేక తిరుగులాడుతూ ఉంటే పనినిచ్చాను. ప్రతి విషయంలో కూడా నీకు ఏది అవసరమైతే అది చేస్తూనే వచ్చాను. ఇంకా నేనేం చేయలేదని నువ్వు నా మీద తిరగబడతావు. నేను నీకు ఏం చేయలేదని నా మీద నువ్వు తిరగబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు పిల్లలుగా ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని పెంచి మిమ్మల్ని పెద్దవారిగా చేశాను, మిమ్మల్ని గొప్ప చేశాను. ఇప్పుడు ఇంత చేసినందుక ఈరోజు నా మీద ఈ తిరుగుబాటు అని దేవుడి పిల్లరా వేదనతో మాట్లాడుతున్న మాటగా నువ్వు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవునికి కలుగుతున్న వేదన. ఈరోజు నీ బ్రతుకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని సమస్యలు, నీ వివాహ సమయంలో సమస్యలు, అటు తర్వాత ఒక పిల్లల విషయంలో సమస్య, వారి యొక్క చదువుల విషయంలో సమస్య, ఉద్యోగమును సంపాదించుకునేటువంటి ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఇటు మానసికంగా అటు ఎన్నో 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 ఇబ్బందులు. వాటన్నిటి విషయంలో కూడా దేవుడి రోజు నీకు మేలు చేస్తే, దేవుడి రోజు నిన్ను చక్కని స్థితిలో స్థిరపరిస్తే, దేవుడి రోజు ఒక ఉన్నతమైన స్థానంలోనికి నేను తీసుకువెళ్ళి కూర్చోబెడితే ఈరోజు ఎవరి మీద తిరగబడతావు? లేకపోతే నీవు ఆ స్థానంలోనికి వెళ్ళాలని, నీ బ్రతుకు అలా మారాలని అంతగా నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి నీ సేవకుని మీద నువ్వు పగబెడతావా? నీ ఆత్మీయ బిడల మీద నీ యొక్క కోపాన్ని వెలగక్కుతావా? ఈరోజు తిరగబడే స్వభావం, వ్యతిరేకించేటువంటి మనస్సు, ప్రతి దానికి తల అడ్డంగా ఊపేటువంటి ఆ యొక్క మనసు ఏదైతే ఉందో ఈ యొక్క దినాన నువ్వు తీసేసుకోవాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, తిరగబడే స్వభావం ఉండొచ్చా? తిరగబడే లక్షణం ఉండొచ్చా? ఒకవేళ ఉండొచ్చండి అని అంటే కనుక నీ బతుకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు పెద్ద పులి వేషం వేసుకుని తిరుగుతున్నా కానీ కొంచెం శోధన వస్తే నీ అంత కాలు దొక్కేసుకునేవాడు మరొకడు లేడు. కొన్ని సందర్భాల్లో పిల్లరా తెలివైనోళ్ళగా అలా మసులుతున్నాం మనం, అంతే. లోకు కాకూడదని ఏదో మనల్ని మనమే హైలైట్ చేసుకుంటూ, ఏమండి, ఏదో గొప్పవారిగా మనం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎడపెడ అటు ఇటు కొడితే తుక్కు కింద ఎగిరిపోతావు. నీకు ఏది తెలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే నీ బతుకును మార్చాలా, ఆ సమయంలో దేవుడే నీకు పెట్టాలా, దేవుడే నీ జీవితాన్ని మరలా అక్కడ నుండి తీసుకొచ్చి ఒక గొప్ప స్థానంలోనికి తీసుకురావాలి. ఈరోజు స్థితి ఎలా మార్చబడింది, పరిస్థితులు ఎలా మారాయి నీకు తెలియని ఏమీ కావు. కానీ ఈరోజు గతం మర్చిపోయి అది లోన్ ఉంటుందండి, కాకపోతే క్రియల్లో చూపించనండి అని అంటే అది కూడా వాక్యానుసారం కాదు. ఈరోజు కృతజ్ఞత అనేది లోన ఉండాలి, పైకి చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, అలాగైతే మనం ఎవరం కూడా క్రియారూపకంగా కృతజ్ఞత ఏది కూడా మనం దేవునికి చెల్లించాల్సిన అవసరం లేదండి. అలా అనుకుంటే ఎవరి మట్టుకు వారు దేవునికి కృతజ్ఞత చెల్లించేస్తే సరిపోద్ది. ఈరోజు అర్థం చేసుకుందాం, దేవుడు మన జీవితంలో ఎన్నో చేస్తున్నాడు. ఈరోజు పిల్లలు దైవజనుడు మన జీవితంలో ఎన్నో సలహాలు సూచనలు. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది దైవజనుల అవసరం నాకు లేదు అని, కానీ రైట్ ఆఫ్టర్ దేవుడు మరలా దైవజనుని యొక్క అవసరమే నీకు తీసుకొస్తాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ సలహాలు అవసరం లేదండి, మీరేమి
మాకు ఆ విషయంలో చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది పిల్లలు ఆత్మీయులు మాట్లాడతారు, కానీ రైట్ ఆఫ్టర్ వెంటనే మాకు చెప్పుకునే సమస్య వారి జీవితంలోకి వచ్చి పడుతుంది. ఆ సమయంలో పిల్లరా మేము చేయగలిగినటువంటి ఆ పరిస్థితే వారి జీవితంలోకి వస్తుంది. అప్పుడు మరలా అదో రకమైన ముఖంతో కనబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు పిల్లలు తిరుగుబాటు అనేటువంటి లక్షణం తీసేసుకుంటే సరిపోద్ది కదా. ఈరోజు సాత్వికంతో మనం నింపబడితే అది ఎంతో దీవెన, ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఎప్పుడు దేవజనుడు ద్వారా దేవుడు ఏ మాట మాట్లాడినా సరిచేయబడేటువంటి మనస్సును కలిగి ఉందాం. పిల్లరా, దైవజనుడు మాట్లాడిన తర్వాత ఆ మాట విషయంలో బాధపడి ఇక దైవజనునికి అదేవిధంగా సంఘానికి వేరైపోదాం అనుకుంటే దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలే. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, బెతెస్దా ప్రార్థన పరిచయంలో ఎంతోమంది వేరైపోవాలనుకుని వేరైపోయారు, మరలా ఏదో అవ్వలేదు, మరలా తిరిగి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది పిల్లలు చాలా సంఘాలలో ఈరోజు పిల్లరా ఎడ్జి మీద ఉండి వాక్యం వినేటువంటి వారు చాలామంది ఉన్నారు. నన్ను అలా ఉండేవండి, అంతే, నన్ను అలా ఉండేవండి, ఇలా ఉండమంటే ఇలా ఉంటాను, పొమ్మంటే పోతాను, ఏదన్నా అంటే పోతాను, లేదా ఇలాగే ఉంటాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటూ అప్పుడు నీ మూర్ఖత్వాన్ని బట్టి నేను నువ్వే చేయనుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎవడో చేయనాల్సిన అవసరమే లేదు. ఈరోజు తిరగబడకు, లోబడేటువంటి మనస్సు, ఆ మాటను అర్థం చేసుకునేటువంటి మనస్సు. సంఘములో నువ్వు ఒక్కరి దానివే ఉండవు. అలాంటి సమస్య నీకు ఒక్కడికే రాలే, నిన్ను అన్నారని అనుకోవడానికి, నిన్ను ఉద్దేశించి మాట్లాడారు అనుకోవడానికి. పిల్లల దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో అంతకుముందు ఆరాధనలో దేవా నాతో మాట్లాడని అడుగు, మరి దేవుడు నీతో మాట్లాడక ఇంకెవరితో మాట్లాడతాడు నువ్వు బాధపడడం కానీ గోబాయి కొట్టేలా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవా నాతో మాట్లాడు, ఒక్క మాట అని దేవుని అడిగినందుకైనా దేవుడు ఒక్క మాట అయినా నీతో మాట్లాడ్డా? సరిచే అన్నప్పుడు నీ లోపాన్ని లోపంగా దేవుడు నీకు చూపించాడా? మరలా బాధపడకూడదు. తిరుగుబాటు పిల్లరా జీవితంలో ఎంత మాత్రం ఉండకూడదు.